నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంధర్. మేము ఖమ్మం నుంచి మా చెల్లెలు బిడ్డ ఒక ఎంగేజ్మెంట్కి మంచిర్యాల బయలుదేరాము. నేను ఎలా బయలుదేరుతున్నానో దానికి ఎట్లా అర్థమైందో, రోజు దానికి అన్నం పెడుతుంటా, బిస్కెట్లు వేస్తుంటా ఆ 2 కుక్కలకి. దగ్గరకు వచ్చి నన్ను పోనీయట్లేదు. నా చెస్ట్ మీద 2 కాళ్ళు వేసి అది నన్ను ఆపుతుంది. మూగజీవాలు ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటాయి. ఇది ఖమ్మం నుంచి వయా వరంగల్ హనుమకొండ, దాని మీదుగా మేము కరీంనగర్ మంచిర్యాల బయలుదేరాం ఫ్రెండ్స్. దారిలో ఇది హనుమకొండ యొక్క గుట్ట, ఇది పెద్ద గుట్ట. గుట్ట మీద ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. రాజులకు సంబంధించిన ఆనవాళ్ళతో కూడిన ఈ యొక్క భవనం. గుట్టను మొత్తం కూల్చారు ఫ్రెండ్స్. ఆనవాళ్ళుగా ఈ యొక్క భవనం కొంత భాగం మాత్రం ఇట్లా మిగిలిపోయి ఉంది. ఆనాటి వైభవాన్ని తెలుపుతుంది ఈ బిల్డింగ్. తర్వాత కరీంనగర్కి 25 కిలోమీటర్ల యువతల మాకు ఆకలిస్తుంటే ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్. మేము తెచ్చుకున్న భోజనాన్ని ఇక్కడ చెరుకు బండి వేసుకుని చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన దగ్గర కుర్చీలు ఉన్నాయి. అక్కడ కూర్చొని తినేసి చెరుకు రసం తాగేసి ఇగో ఈ దారిలో కరీంనగర్ బయలుదేరాం ఫ్రెండ్స్. మార్గ మధ్యంలో ఈ 2 లారీలు కనపడ్డాయి. లారీ మీద యూట్యూబ్ బొమ్మ వేసింది. చూస్తే లడ్డు ట్రక్ వలాక్స్ అని ఉంది. ఇతను యూట్యూబ్ చేస్తాడని చెప్పేసి అనుకున్నా. కొద్దిసేపు లారీల వెనక అట్లా అనుసరించా. కరీంనగర్ వచ్చేసాం ఫ్రెండ్స్. మధ్యలో చిన్న అడవి ఉంటే అక్కడ కొంచెం అక్కడ ఆగాను. రామగుండం ఫ్రెండ్స్, ఇది రామగుండం దగ్గర ఆ పైన పెద్ద బ్రిడ్జి ఇది. రామగుండం ఫ్రెండ్స్, ఇది రామగుండం దగ్గర అట్లా ఆగాను. అక్కడ వీడియో తీశాను. అప్పుడే సాయంత్రం అవుతుంది. ఖమ్మం నుంచి చాలా లాంగ్ ఫ్రెండ్స్. నేను మధ్య మధ్యలో ఆగుతూ అట్లా రెస్ట్ తీసుకున్నప్పుడల్లా వీడియో తీసా. మంచిర్యాల పోవాలంటే ఎవరైనా ఖమ్మం నుంచి ఈ మార్గాన్ని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మేము మంచిర్యాల వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆదిలాబాద్ బయలుదేరాం. అక్కడ బ్యాంకుకు సంబంధించేసి చిన్న మీటింగ్ ఉంటే అడిగి బయలుదేరాము. అడవి మధ్యలో ఇట్లా ఆగాం ఫ్రెండ్స్. అందమైన అడవి, దట్టంగా ఉంది. అక్కడ ఎవరో తగలబెట్టారు కొంత వాటిని. అందమైన అడవిని వీడియో తీసా ఫ్రెండ్స్. వీడియో కంటే చాలా గుబురుగా ఉంది. చూసేటప్పుడు దాదాపుగా 70-80 కిలోమీటర్లు పూర్తిగా అడవితో ఉంది ఫ్రెండ్స్. చుట్టూ దట్టమైన అడవి. మధ్య మధ్యలో ఫారెస్ట్ వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టారు. అక్కడ హారన్లు కొట్టొద్దని, పులులు గుడ్డేలు తిరుగుతుంటాయని చెప్పారు, జాగ్రత్త అని చెప్పారు.
కారు గ్లాసులు వేసుకో అని చెప్పారు. మంచిర్యాల నుంచి ఇది ఆదిలాబాద్ పోతున్నప్పుడు దారిలో మొత్తం అడవి. అడవి మధ్యలో ఇట్లా ఎడ్ల బండలో పొలం పక్కన ఎడ్ల బండ్లు ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆగి ఆదిలాబాద్లో టైం ఉంటే నేను కొంచెం సాయిబాబా గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. దత్తాత్రేయుల వారి విగ్రహం, బాబా వారి విగ్రహం, ఆ టెంపుల్లో చాలాసేపు నేను కూర్చున్నా ఫ్రెండ్స్. పని అయిపోయాక మేము ఇది కడెం ప్రాజెక్టుకు బయలుదేరాం ఫ్రెండ్స్. పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉంది కడెం ప్రాజెక్ట్ అని, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి బయలుదేరాం. వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అందమైన దృశ్యాలు, పచ్చని పొలాలు, కడెం ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ మించి నడుచుకుంటా చివరి దాకా పోయా నేను. అక్కడ వాటర్ స్టాక్ చేసి ఉన్నారు, గేట్లు మాత్రం మూసున్నాయి కాబట్టి నీళ్లు వదలలేదు, కాబట్టి ఇటువైపు నీళ్లు లేవు ఫ్రెండ్స్. కడెం ప్రాజెక్ట్ గుట్టల మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇది తర్వాత నెక్స్ట్ డే మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. ఎందుకంటే చెల్లెలు చిన్న బిడ్డ అమెరికాలో ఉంటుంది, ఆమెను రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళాము. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ చెల్లెల బిడ్డ ఆడికి వెళ్ళి. తర్వాత మేము రిసీవ్ చేసుకొని మంచిర్యాలకు తీసుకొని పోయాము. తెల్లారితే ఫంక్షన్ ఉంది, ఎంగేజ్మెంట్. మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా దూరము, మంచిర్యాల నుంచి హైదరాబాద్కి చాలా దూరం. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. పాపకి అవన్నీ రెడీ చేస్తున్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వాళ్ళు షాపింగ్ ఎక్కడి నుంచి మొదలు చేశారు, హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.